జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలు బాధాకరమని తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలు తగవని హితవు పలికారు. ఐఏఎస్ల లక్ష్యం ప్రజాశ్రేయస్సే కావాలని, ఇప్పటికైనా నియంతృత్వ పోకడలు వీడి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అభివృద్ధి పనుల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు. మేయర్కు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో పదవీ విరమణ చేసిన అక్రమాలపై వదిలిపెట్టబోవని హెచ్చరించారు. అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇది కమిషనర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. కీలకమైన సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరితో సమావేశము ఏర్పాటు చేసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, లేల్ అప్పిరెడ్డి గారు, మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది 3 అంశాల మీద. ఒక అంశం ప్రధానంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24 లక్షల రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది, మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం, మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం మాకు ఆశ్చర్యం వేసింది. కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానికం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో, కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు జరిగినాయి. ప్రతి ఏడా ఎక్కడా లేనటువంటి విధంగా, ఎక్కడా చూడనటువంటి విధంగా, ఏ కార్పొరేషన్ చేయనటువంటి విధంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎప్పుడు కూడా పార్టీ చూడలా, ఎప్పుడు కూడా మేము వ్యత్యాసాలు చూడలా. అందరినీ కలుపుకుపోతూ ఒక కమిషనర్గా ఎవరైతే ఉన్నారో, ఒక మేయర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ని పాటిస్తూ ఆ యొక్క సంక్రాంతి సంబరాలని మేము చాలా గర్వంగా గుంటూరు నగర ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, గుంటూరు నగరం యొక్క ఖ్యాతిని మరి రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఒక ప్రథమ పౌరుడిని అయ్యుండి 10 లక్షల మంది జనానికి నేను రిప్రజెంటేటివ్ అయ్యుండి కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం.